triplex villas at Kollur, APR Projects. భూమిపై జన్మించిన ప్రతి జీవరాశికి మరణం అనేది ఎప్పుడో ఒకసారి రాక మానదు. అయితే తాము బతికున్నప్పుడే 2 సమాధులను నిర్మించుకొని తమ చావు కోసం ఎదురు చూస్తున్న 2 భార్యల కథ తెలుసుకోవడానికి అనంతపురం రూరల్ పరిధిలోని కామారుపల్లికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలు అక్కడే మీకు నేను చెప్తాను. ఒకసారి నా వెంటరండి. వచ్చేసాం కామారుపల్లికి. బతికున్నప్పుడే సమాధులు నిర్మించుకోవడం ఏంటి అన్న మీ అనుమానాలన్నిటికీ ఇక్కడే నివృత్తి చేస్తానండి. ఓకే రండి. ప్రస్తుతం మనం కామారుపల్లిలో ఉన్నాం. ఇదో కీర్తిశేషులు రాగే పెద్ద కొండన ఘాట్ కామారుపల్లి. ఈయన గురించి చెప్పుకోవాలంటే కామారుపల్లికి చెందిన రాగే పెద్ద కొండన్న ఇక్కడే ఒక పెద్ద భూస్వామి. ఆయనకు 1966లో అంజినమ్మ అనే ఒక మహిళతో వివాహమైంది. అయితే 10 ఏళ్ల పాటు వారికి పిల్లలు కలగకపోవడంతో ఇక సంతానం కోసం అంటూ అంజినమ్మ చెల్లెలు ఎల్లమ్మని తిరిగి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఎల్లమ్మకు కూడా సంతానము కాకపోవడంతో ఇక చేసేది లేక అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత కాలక్రమేణా అందరికీ 3 వృద్ధాప్యమైంది. ఇటీవల అంటే సెప్టెంబరు 18, 2020 అనారోగ్యంతో రాగే పెద్ద కొండన్న గారు మరణించడం జరిగింది. ఆయన మరణానంతరము ఆయన భార్యలు 2 కూడా ఇక్కడ ఒక ఘాట్ నిర్మించారు. చూడండి, ఇక్కడే ఒక ఘాట్ నిర్మించారు. ఇది దాదాపు 1/2 ఎకరా ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా. ఈ ఘాట్ అంతా కూడా ఒక్కసారి చూడండి, భారీ గేటు, చుట్టూ ప్రహరీ కూడా ఉంది. చుట్టూ ప్రహరీతో పాటు ఇక్కడ భారీ గేటును కూడా నిర్మించారు. ఒక్కసారి లోపలికి రాగానే మనకు చూడండి మొత్తం కూడా ఒక దేవాలయంలో అదంతా కూడా చుట్టూ చూడండి గార్డెన్, చుట్టూ టెంకాయ చెట్లు, మొత్తం కూడా గ్రాసు. ఇక్కడే దేవుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడే కూడా ఇదే మొత్తం ఈ ఘాట్ అంటే దాదాపు 50 లక్షల రూపాయలను వ్యయం చేసి రాగే పెద్ద కొండన్న గారి 2 భార్యలు కూడా అంటే అంజనమ్మ, ఎల్లమ్మ 2 కూడా ఇంత భర్త కోసం ఇంత అందమైన ఒక ఘాట్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి తర్వాత ఇదే అక్కడే ఈ ఘాట్లో ఇక్కడ పైన కలశాలు కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో కనిపిస్తుంది కదా రాగే పెద్ద కొండన్న. ఒక్కసారి రండి, దగ్గరకు రండి.
అంటారు. వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళని వెళ్ళి మనం మాట్లాడదాము. ఓకే, రాగే పెద్ద కొండన అంటే కీర్తిశేషులు రాగే పెద్ద కొండన్న గారి ఇంట్లో ఉన్నాము. ఆయన ఇద్దరు భార్యలు కూడా ఇక్కడే ఉన్నారు, అంజనమ్మ ఎల్లమ్మ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే అమ్మా, ఇద్దరికి నమస్కారం అమ్మా. ఓకే, ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాము. మీ ఆయన సమాధి ఘాట్ చాలా పెద్ద ఎత్తున నిర్మించారు. ఎంత స్థలం అమ్మా అదంతా కూడా? ఘాట్ అదంతా కూడా 30 సెంట్లు. 30 సెంట్లు. ఓకే, ఎంత ఖర్చు పెట్టారు? 50 లక్షలు అంటున్నారు, అంత ఖర్చు అయిందా? ఎక్కువే అయింది, ఎంచుకోలే నేను. ఎక్కువ అయింది అనమాట. ఎక్కువే అయింది. సరే అమ్మా, 40 లక్షలు కొప్పించింటే ఇంకాటికి ఇడిచిపెట్టేవాడు నా చేత కదని. ఓకే, మళ్ళీ నేను 10-15 పెట్టుకుంటా. సరే ఒకసారి నాకు మీ వివరాలు చెప్పండి అమ్మా. మీ భర్త రాగే పెద్ద కొండన్నది ఈ ఊరమ్మా కామారపల్లినా? కామారపల్లి. మీ ఊరేది? మీ స్వగ్రామం ఏది? మాదే కురుగుంట. ఎప్పుడు పెద్ద కొండన్న గారితో మీకు వివాహం అయింది? 66లో. 66లో మీకు వివాహం అయింది. తర్వాత ఏం జరిగింది? సంతానం లేదు. సంతానం లేకుంటే మళ్ళా మా తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు తోడబుట్టినాడు అందరూ మళ్ళా చేసుకోమ్మా, ఎడం చేసుకుంటే ఎడా మన పాపే ఉంది కదా అని ఉద్దరికి చెప్పి భార్య భర్తలకి ఇచ్చి ఇమ్మని చేసిరు. మళ్ళా ఈమె మీ చెల్లెలు? మళ్ళీ ఈ అమ్మకు కాలే. మీ తల్లిదండ్రుల పేర్లేమి? నారాయణప్ప. అమ్మ? అమ్మ నా గంగమ్మ. వారికి ఎంతమంది సంతానం? మీరంతా 7 మంది బిడ్డలు. కొడుకు లేరు? ఒక కొడుకు. మీ రెండో వారు? మీరు? నేను 3వ ఆయమ్మని. 3వ అమ్మ. పెద్దోళ్ళు ఉన్నారా? పెద్దోళ్ళు ఉండారు. అయితే మీరు పెద్ద కొండని చేసుకున్నారు, పిల్లలు కాలేదని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. ఆమెకి సంతానం కాలేదు. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఎవరినైనా దత్తత తీసుకోకూడదా? దత్తకు తమ్మని కొడుకుని తీసుకోండి. లాస్ట్ తమ్మని కొడుకుని తీసుకుంటే 40 దినాలు ఎప్పుడు అయిపోతానే దత్తాత్రం కొట్టబట్టే. ఇంకా ఏం కొట్టబట్టే? ముగ్గురిని కొట్టబట్టే. మిమ్మల్ని కొడతా అన్నాడా? ఎందుకు? తండ్రి కొట్టబట్టే. ఎందుకు? కొడుకు ఇంట్లో ఉండేవాడు కాక ముందు తండ్రి కొట్టబట్టే. ఊరికే నిష్కారణంగానే ఇంట్లో కూర్చొని వాళ్ళని కొట్టిపోతాడు. ఎందుకు? ఏమో అది అర్థమే కాదు. మనకేం తెలుస్తుంది? ఏటికి మీరు బతికిండేది, ఎక్కడ బతికిండేది అనేది కొట్టేది, దేకొరిపోయేది. మళ్ళీ ఆడ కాన తేడా టౌన్లో కానొచ్చిన ఆ మనిషిని అట్లే కొడతాండి. ఇంకా మా లాస్ట్కి ఇంకా పెడిచిన పిల్లోండి ఇంకా మాకు వద్దని ఎదురా చేస్తే ఇంకా వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదా, వాళ్ళ ఇంటికి పంపించినారని 5 గంటలప్పుడు వచ్చి వాకిలి తీస్తానే 4 వచ్చి పేపులు తీసుకొని వచ్చి కొట్టి పనుకున్నాడు. ఇంకా పాపం పెయ్యిగుళ్ళు లేకపోయి 4 కొడతా అంటే మమ్మల్ని కొట్టినారు, కూలేసినారు, పెయ్యిగుళ్ళు లేకపోయారు. మళ్ళీ అంతా ఊళ్ళో వాళ్ళు వచ్చారు అర్థం అంటే మేము. అప్పుడు ఇడిపిస్తే పోయిరి. ఇంకా పోలీసు వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చి ఇంకా స్టేషన్కి వాళ్ళని వేసిపోయి మమ్మల్ని ఆసుపత్రిలో చేర్చారు సార్. ఇంకా అట్టింటి ఇంకా తెంపు చేసుకుంటే ఇంకా ఆసుపత్రి లోపల నుంచి వస్తానే భూములు ఆటికంటే అటుకి. ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి మీకు? 60 ఎకరాల భూమి, 4 ఎకరాల తరి ఉంది. ఓకే, బాగానికి వచ్చిండేది 2.5 ఎకరాలు. జీవాలు ఉండేనా మీకు? మేకలు? గొర్రెలు ఉండే. గొర్రెలు సేద్యమంతా 60 జీవాలు వచ్చిందా? ఓకే, మరి 60 ఎకరాలు అయింది. 2.5 ఎకరాలు వస్తే 60 ఎకరాలు అయింది. అది మళ్ళీ ఎలా అయింది? కొన్నారా? మేము కొన్నాం. గొర్రెలు కాసుకొని పంట పండించి అట్లే కొంటుకున్నాం. అంతా అమ్మేశారు. ఇప్పుడు మీకు జీవనాధారం ఎట్లా? ఇంత పెట్టినాడు.
అదే. ఓకే. ఆయన చనిపోయాడు ఇప్పుడు సెప్టెంబర్ 18, 2020లో చనిపోయాడు. ఆ. ఎలా చనిపోయాడు? ఏమో ఉట్టుపట్టు చచ్చిపోయారు. ఆ. ఏం చేస్తాము, ఏమో కాళ్ళు చేతులు ఒకరోజు కొట్టా అర్ధరాత్రి కాడ బయట పనుకుంటే ఏమేం చేసినా అన్ని నిమ్మకాయలు పడిండే అన్నీ పడిండే నోరు పడిపోయా. ఇంకా 10 రోజులకే చనిపోయా. సరే, చనిపోతేనే ఆయన కూడా సమాధి కట్టించారు, చుట్టూ ప్రహరీ అంతా కట్టించారు, అంతా బాగానే ఉంది. మంచి గ్రానైట్ వేసి బాగా కట్టించారు అంతా కూడా. అది మీ సొంత పొలమేనా అది? బాగానే ఉంది. మరి ఏంటి ఆయనకు కుడివైపున మీ చెల్లెలకి, ఎడమవైపున మీకు ముందే సమాధులు కట్టి పెట్టుకున్నారు? ఎందుకు? ఎందుకు అంటే సంతానం లేదు అని మనకి. ఆ సంతానం లేరు కదా, ఏదో కట్టించుంటే ఆ తట్టు మనం ఎవరన్నా కానీ బంధువులు కానీ మన అక్క చెల్లెళ్ళు వచ్చిన పోయినాదంటే దాంట్లోకి వేస్తారు. దయాదులు ఎవరైనా మాట్లాడేవాళ్ళు వేస్తారని వాటికి సమాధులు తీసి వచ్చేస్తాయి అవి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, దిగవకి నాకు కట్టించి దిగవకి అమ్మకి కట్టించి ఆ తట్టవరు ఈ తట్టవరు 3 సమాధులు లేపుతారు. మీ సమాధులు బండ లేపి మిమ్మల్ని పెట్టేది అంతే? బండ లేపేది, ఆ మట్టి తోడేది, వేసేది. మరి సమాధులు కట్టిన తర్వాత మీకు దినాలు అవి చేయలేదు, ఎవరు చేస్తారు మీరు లేనప్పుడు? చేసుకుంటారో ఉంటారో, మనం పోయేది కావాలి అంతే. అటు ఇంకేమన్నా కానీ వాళ్ళు చేయకపోతే ఎట్లా మీకు? చేసుకోకుంటే మనకు ముత్యము పాపము పుణ్యము అవన్నీ దేవుడే. ఓకే. అదే లేదా కర్మాంతరం మాలు బాపుకోవాల్సిందే. ఏంటి బాగా గుడులన్నీ బాగా కట్టించారంట మీరు మొత్తము? గుళ్ళన్నీ దండిగా కట్టించే పోయినాడు. ఊర్లో రామాలయం కట్టించారంట, గుత్తికొండలో కృష్ణుని గుడి, 7వ తరగతికి 6వ తరగతికి కూడా కడపలో కట్టి వచ్చి 40 ఏళ్ళు అయింది తెప్పించే తరగతి. ఆ దాంట్లో మా అందే వరకు గవర్నమెంట్ నుంచి మళ్ళా వాళ్ళకు 7వ తరగతిగా మాకు 7 రూపాయలు ఇచ్చా ఈ జీతం. ఆ దుడ్లు గవర్నమెంట్ నుంచి అందేదాక ఈ అమ్మకు 600 ఇచ్చా, 7.5 అవి ఎందుకు అవి వచ్చేదాకా కట్టింది. సరే, ఇప్పుడు అట్లా మీ సమాధులు కట్టారు, మీరు బతికుండగానే సమాధులు కట్టారు కదా, అలా సాంప్రదాయం ప్రకారం అలా కట్టకూడదు కదా, ఎట్లా మళ్ళా ఏం చేశారు? కట్టా ఓ నిండుగా టెంకాయ వేసినాము, ఒక కోడి పిల్లని వేసినాము సమాధుల్లో వేసి సమాధులు కట్టారు. ఓకే. ఆ టెంకాయ, ఒక నిండు టెంకాయ, కోడి పిల్ల వేసి సమాధులు, పసుపు కుంకుమ వేసి మీరు చనిపోయిన తర్వాత సమాధులు తీసిపోయి పెట్టేయడమే. ఎవరు ముందు చనిపోతారో తెలియదు, ఎవరు చనిపోతే ఏమన్నా కానీ ఓకే అదే వాళ్ళదే, మనది ఏం లేదు, మనం వెళ్ళిపోయి ఉంటాం. మీరు చనిపోయిన తర్వాత మీ పేరు మీద బ్యాంకులో ఉండే డబ్బులు అవన్నీ ఎవరికి ఇస్తారు? ఏం బ్యాంకులో ఉన్నాయబ్బా, ఎంతో ఇంత ఉంటే తెచ్చుకున్నాము. బ్యాంకులో అట్టింటి వస్తాయి, ఇంకా తెచ్చుకొని పెట్టుకున్నాము, ఇంట్లో తింటుకుంటున్నాము. ఓకే. అవును, మీకు ఇంకా చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా, చెల్లెళ్ళ పిల్లల్ని కాకుండా తమ్ముడు కొడుకుని ఎందుకు తెచ్చుకున్నారు దత్తకి? వాళ్ళు రారు, అంత పనుల్లో ఉండారు, వాళ్ళు దండిగా ఉండారు, బాగుండారు. పుట్టింట్లో అల్లుడు ఉన్నాడు, లాయర్, ఒక ఇంజనీరు. వాళ్ళ భూములు కూడా ఆ రోడ్డుకే ఉన్నాయి, కురుగుంట రోడ్డు అది ఉంది చూడే కౌరు. ఆ కౌరు కట్టింటే ఆడే ఉంది, ఒక 50 ఎకరాలు ఉంది ఆడే. అక్కడ స్కూల్ కాడులే అక్కంపల్లి స్కూల్ వెనకడ 10 ఎకరాలు ఉంది, ఒక 60 ఎకరాలు భూమి తోడుకుంటున్నాను. వాళ్ళు రారు. రాగే అంటే అనంతపురంలో రాగే పరశురామ్ గారు ఉంటారు, మీకు బంధుత్వం? అయినోళ్ళే. మళ్ళీ ఈయన ఎంపీ గోరంట్ల మాధవ్, ఎంపీ గోరంట్ల మాధవ్ వీళ్ళంతా సంబంధము అట్లే కులత్తలము. ఈడ అనంతపురానికి ఇచ్చినాడు, అట్లా మాట్లాడుతూ అంటాము. మన ఇంటికి కానీ పోయి ఇంటి నీకంటేనమ్మా చెప్పేదంటే గురికి గుడి కట్టిస్తారంటే వద్దండ్రి. సమాధులు కట్టి పెట్టుకున్నారు రెడీగా, ఎప్పుడు చనిపోయినా మీకేమి బాధ అనిపించలేదు? ఏది మా సమాధి మేమే కట్టుకున్నాము ఏంది ఇది అని? ఎప్పుడు పోతే మేలు కదా సార్, ఎందుకు బతికిన ఎన్నాళ్ళు బతికినా పోయేవాళ్ళమే కదా. మనం ఆడ కట్టిస్తానే మనం పోతామా? కట్టిస్తానే పోం కదా. 3 ఏళ్ళు కట్టించే దేవుడు ఆయుష్ ఎప్పుడు తక్కువైతే అప్పుడు పోతా అంటాము. ఆయుష్కి ఏం పోసుకోలేము కదా.
ఆయుష్ మనసుకు పోసుకుంటామా మనం? ఇప్పుడు చనిపోయినా అప్పుడే మీరు చూసుకుంటా అంటారు, మేము దీంట్లో పడుకుంటాం, ఇంకా మేము చనిపోతే దీంట్లోనే మా సమాధి చూసుకుంటా అంటారు అప్పుడప్పుడు. ఓకే, సరే. ముద్దరికి వయసు అయింది, భోజనం ఎలా వండుకుంటారు ఇద్దరు? నేను వండుతా సార్. మీరు వండుతారు. ఈమె బాగుంది కదా, నీకన్నా బాగా గట్టిగా ఉంది ఈమె. అమ్మకు బాగలేదు, కోరమల ఆసుపత్రిలో చూపించుకొని వచ్చినంత అడుగుతున్నాడు, నేను అంతా పోయి. ఇప్పుడు బాగుంది ఏమో ఇద్దరికి? ఇప్పటికేం బాగుంది, ఉన్నా వంగదు. సరే, ఊర్లో ఏదైనా సాయం చేస్తారా వచ్చి ఎవరన్నా కష్టం అంటే? ఏమో ఇది వరకేమో వచ్చినారు, సాయం చేసినారు పాపం. ఏదన్నా కానీ ఆయన మంచికి ఏమన్నా బాగాలేకుండా అంతా బాగానే చూసినారు సార్. నీళ్ళు మిషన్ ఉంది, వేసుకుంటాము. ఒకవేళ తక్కువైతే మధ్య మనవరాలు ఉంది, ఆ పాప పోసిపోతుంది. మీ భర్త వాళ్ళ అన్నదమ్ములు ఎవరు లేరు ఇక్కడ? 6 మంది అన్నదమ్ములు. మరి వాళ్ళ పిల్లలు ఎవరు దత్త తీసుకోలేదు మీరు? వాళ్ళందరినీ తీసుకోలే. ఈ తమ్మనికి 4 కొడుకులు ఉన్నారని తీసుకుండే. కొడుకులు తీసుకుని 4 కొడుకులు ఉన్నారు కాదమ్మా, నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు దత్త తీసుకుంది మీ భర్త లాస్ట్ తమ్ముని కొడుకునా? ఓకే, దత్త తీసుకుంది. కొడుకు. నేను మీ తమ్ముని కొడుకునేమో అనుకున్నా. లేదు లేదు లేదు, మీ భర్త తమ్ముని కొడుకుని దత్త తీసుకున్నారు. మనకి ఎలా? అంతే అంతే అంతే. ఇప్పుడు మీ భర్త అంటే మీ మర్దులు వాళ్ళందరూ కూడా, మీ భర్తే పెద్దవాడు అందరికన్నా? పెద్దోడు. మిగతా మీ మర్దులు అందరూ కూడా మీతో దగ్గరగా ఉన్నారా? లాస్ట్ వైపు ఒకడు లేడు సరిగ్గా మీతో? వాళ్ళు 4 బాగా మాట్లాడతారు, ఒక్కడే మాట్లాడండి. ఇప్పుడు ఏం లాస్ట్కి మీ పరిస్థితి ఏమి? ఏమైతుందో దేవుని గుర్తు. లాస్ట్కి ఏమైతామో. చనిపోతే తీసుకొని సమాధుల్లో పెట్టేస్తారు అంతే అంతే. ఉన్నెన్నాళ్ళు బూ తింటాము, నిద్రపోతాము. పోయినాడు వెళ్ళిపోయినాడు, ఎవరన్నా పెట్టనే. ఓకే ఓకే, రైట్ పెద్దమ్మా. ఇది చూశారు కదా, అంటే బతికున్నప్పుడే తమ సమాధులు తాము నిర్మించుకొని అక్కడ ప్రతిరోజు చూసుకుంటుంటారు వెళ్ళి. చనిపోయిన తర్వాత ఈ సమాధిలో నేను, ఈ సమాధిలో నువ్వు అనేసి. అది దానికి కూడా ఒక సాహసం కూడా కావాలి కదా. సంప్రదాయాలకు ఎట్లా ఉన్న అంటే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తమ సమాధులను తాము ముందుగానే తమ భర్తకు చెరోవైపు సమాధులు నిర్మించుకోవడం అనేది కూడా ఒక ధైర్యమే. సరే, భవిష్యత్తు ఏంటంటే ఏదో ఉన్నంతకాలం ఉంటాం, పోయినప్పుడు తీసిపోయి సమాధిలో పడేస్తారు. వారికి బంధుబలగం ఎవరైనా ఉండి దినాలు చేయొచ్చు, చేయకపోయినా ఆ పాపకర్మలు వాళ్ళకే ఉంటాయి, మాకే సంబంధం లేదు, మేము పోయిన తర్వాత మా ఆత్మ అలా వెళ్ళిపోతుంది, మాకే సంబంధం లేదని చెబుతున్నారు. భార్యలు ఇద్దరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని చూసే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీరే తెలియజేయండి.